తిరుచానూరు యోగిమల్లవరం గ్రామంలో వెలసి ఉన్న శ్రీ కామాక్షి సమేత పరాశరేశ్వర స్వామి వారి ఆలయంలో శాస్త్రోక్తంగా ఆరుద్ర దర్శన ఉత్సవం నిర్వహించారు. భక్తులందరూ పాల్గొని శ్రీ నటరాజస్వామి వారి అనుగ్రహాన్ని పొందారు. పరమేశ్వరుని కొలిచే భక్తులకు ఆరుద్ర దర్శనం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అటువంటి ఆరుద్ర దర్శన ఉత్సవాన్ని యోగిమల్లవరంలో గల శ్రీ కామాక్షి అమ్మ సమేత పరాశరేశ్వర స్వామి వారి ఆలయంలో శివగామి సమేత నటరాజస్వామి వారికి ఆరుద్ర ఉత్సవాన్ని భక్తి పారవశ్యంతో నిర్వహించారు. ఆరుద్ర ఉత్సవంలో భాగంగా శివగామి సమేత నటరాజస్వామి వారికి ప్రత్యేక స్నపన తిరుమంజన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్నపన తిరుమంజనంలో భాగంగా పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పండ్లు వంటి పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు చేసి గ్రామోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గురుకుల్ వినోద్ స్వామి మాట్లాడుతూ శివుని నృత్యరూపమైన నటరాజు ఆరుద్ర నక్షత్రం రోజున జన్మించాడని భావించబడుతోందన్నారు. శివగామి సమేత నటరాజ స్వామి వారిని ఆరుద్ర నక్షత్ర ఉత్సవంలో దర్శించుకుంటే సకల పాపాలు తొలగి సుఖశాంతులు కలుగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని పరాశరేశ్వర స్వామి వారి ఆలయ చైర్మన్ శ్రీధర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మమత పర్యవేక్షించి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా పర్యవేక్షించారు. ధనుర్మాసంలో వచ్చేటువంటి ఆరుద్ర నక్షత్రాన్ని ఉద్దేశించి నటరాజస్వామి, శివగామి అమ్మవారు, మాణిక్యవాజ మూర్తులకు ఉదయము 2 గంటలకి విశేషమైన రుద్రాభిషేకము చేయించబడి దానిని అనుసరించి స్వామివారిని సూర్యోదయాత్ పూర్వము ఆలయ గోపురం బయట ఉంచి ఆరుద్ర దర్శనము అందరికీ దర్శన భాగ్యము కల్పించడం జరిగినది. ప్రతి సంవత్సరము కూడా ఒక పర్యాయం మాత్రమే నటరాజస్వామి వారు గోపురం బయట వచ్చి ఆలయ ప్రదక్షిణాన్ని చేస్తారు.